ఒకసారి అందరం హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలుగుగాక. మన మధ్యలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగుగాక. మనల్ని నడిపించబోతున్న అభిషేక్తుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలుగుగాక. ఈరోజు గొప్ప విడుదల చేయబోతున్న యేసు ప్రభువుకు మహిమ కలుగుగాక. ఆశ్చర్యకారాలు చేయబోతున్న దేవుడికి మహిమ కలుగుగాక. గొప్ప సంఖ్యలను చూడిపించబోతున్న పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. గొప్ప దేవ, గొప్ప రక్షకుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంత దేవానికి తండ్రి, సమాధానకర్త అని యేసు నీకు వందనాలు. ఈరోజు ప్రభా మొదటి ప్రార్థన నుంచి ఇంతవరకు బహు గొప్పగాను, అద్భుతకరంగాను, ఆశ్చర్యకరంగాను ప్రభా ఆరాధనలో మీరున్నారు. అయ్యా తనంతర వాక్యంలో మీరున్నారు. ఇదిగో ప్రార్థనలో మీరుండి ప్రభా పరలోక రాజ్యం నుంచి అయ్యా సింహాసనం మీద కూర్చొని నీ సన్నిధిలో ఎవరైతే మొర పెడతా ఉన్నారు ప్రభా, ఆ మొరలన్నీ ఆలకించి అవి మీరు ప్రతి ఉత్తరం ఇవ్వబోతా మేము నమ్ముతా ఉన్నా. ఇదిగో ఇచ్చానని ప్రభా, ఇదిగో నేను నీ వాక్య ఉపదేశం చేస్తూ ఉండగా నేను కాదు కానీ ప్రభా నాలో మీరుండి మాతోను మా అందరితో మీరు మాట్లాడే ఈరోజు గొప్ప కార్యాలుగా మమ్మల్ని ముందుకు నడిపించమడుగుతాం. నీ అభిషేకంతో నింపి ప్రభా ఇక్కడి నుంచి మేము బయటికి అడుగు పెట్టినట్టుగా మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి కొందరు నాకు కొంచెం సహాయం చేయండి, చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు జనసమూహము న్యాయాధిపతులు వారి యొక్క వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుని సేవకులు, భక్తులు పరిచర్య చేస్తూ అనేక మందికి వాక్య ఉపదేశం చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందికి ఉన్న దయ్యాలను వెళ్ళగొడుతూ ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక తల్లికి పూతోను అనే దయ్యం పట్టింది. ఆ తల్లిని చూసి, ఆ దైవసేవకులు చూసి ప్రేమ కలిగి ఆ తల్లిలో ఉన్న దయ్యాన్ని యేసుక్రీస్తు నామములో వెళ్ళగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలందరూ పట్టుకొని దైవసేవకులను తీసుకొని బెత్తాలతో కొట్టి హింసించి లాక్కొని పోయి అక్కడున్న అధికారులకు అప్పగించి వారి ద్వారా ఏం చేశారంటే చెరసాల్లో బంధించారు. ఈరోజు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. మనం ఏ బంధకాలు అయితే ఉన్నాయో, ఏ సంఖ్యలలో మనం కృంగిపోతా ఉన్నామో వాటన్నిటి నుంచి విడిపించబోతున్న దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. వారిని కొట్టి తీసుకుని పోయి అధికారికి అప్పగించినప్పుడు అక్కడున్న అధికారి, అక్కడున్న ఒక వ్యక్తి అధికారికి చెప్పాడు, ఇదిగో వీరిని తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే ఆ బంధకాలు కట్టి వాళ్ళ కాళ్ళకు చేతులకు బండ కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి ఆ చెరసాల బంధించండి, వాళ్ళు బయటికి రాకూడదు. ఈ లోకమంతా తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దయ్యాలను నిలగొట్టి ఇదిగో మనకు కావాల్సిన లాభ దేవులను రానియకుండా, మనం సంపాదించుకోవాల్సిన ధనాన్ని సంపాదించుకోకుండా ఈ దైవసేవకులు ఆటంకపరుస్తూ ఉన్నారని ఈ దైవసేవకులను తీసుకుని పోయి చెరసాల్లో బంధించారంటండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, 24వ వచనం ఒకసారి చదవండి. అంతటా వారిని లోపల వేసి చెరసాల త్రోసి వారి కాళ్ళకు బండలేసి బిగించి, అయితే వారు మధ్యరాత్రి వేళ సౌలును శీలయ్యో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. హల్లెలూయా.
ఈ పౌలు శీలలో ఆ బంధకాలలో ఉన్నారు. 2 చేతులకు బంధకాలు ఉన్నాయి, 2 కాళ్ళకు బంధకాలు ఉన్నాయి. చెరసాల్లో వేశారు, చెరసాల్లో ఉన్నారు. అర్ధరాత్రి అవుతా ఉంది, వాళ్ళంతా చీలిపోయింది, గాయాలతో ఉండిపోయారు, దెబ్బలతో ఉండిపోయారు. ఒరేక ఒళ్ళంత రక్తంతో బయటికి కక్కుతా ఉంది. కానీ అక్కడున్న అధికారులు పట్టించుకోకుండా, ఆ దైవశులను పట్టించుకోకుండా చెరసాల బంధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? అర్ధరాత్రి పూట లేచి కూర్చున్నారంటండి. హల్లెలూయా. ఇదిగో మీకు దైవశకుడికి ఇచ్చినప్పుడు సంఘాన్ని ఈరోజు ఎలాగైతే మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టాడో, ఆ రోజు కూడా ఆ పౌలు శీలలో లేచి కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? మౌనంగా ఉన్నవారు కానే కాదు, చేతులు కట్టుకొని కూర్చున్నవారు కాదు, అక్కడున్న అధికారులకు భయపడినవారు కాదు, ఆ దెబ్బలు చూసుకొని అయ్యో దేవుడి సేవ చేయకపోయింటే బాగుండు అనుకున్నవారు కాదు. ఏం చేస్తున్నవారు తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే ఆ చెరసల్లో నా యేసయ్య నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. మీ బాధల్లో ఉన్నది, ఇదిగో మా బాధలను దేవుడు చూస్తూ ఉన్నాడు అని చెప్పి లేచి కూర్చొని పౌలు శీలలో మోకరించి చిన్న ప్రార్థన చేశారంటండి. హల్లెలూయా. ఇంకోసారి చేద్దాం. హల్లెలూయా. చదువు నేను నా మాట. దేవునికి ప్రార్థించు, కీర్తనలు పాడుతూ ఉన్నారంటండి. హల్లెలూయా. లేచి కూర్చొని చిన్న ప్రార్థన చేసి కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ఆ కీర్తనలు శబ్దము పరలోక రాజ్యంలో కూర్చున్న యేసు ప్రభుకి వినపడిందండి. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రార్థన, ఈరోజు మన కన్నీరు, ఈరోజు మనం పాడుతున్న ఆరాధన పాటలు ఇవన్నీ ఎక్కడికి వినపడాలంటే 3వ ఆకాశం పైన యెహోవా దేవుడు సింహాసనం వేసుకున్న దేవునికి వినపడాలి. దేవునికి మహిమ కలుగుగాక. పరలోక రాజ్యం నుంచే యేసు క్రీస్తు ప్రభు దిగి రావాలి. హల్లెలూయా. ఈ పౌలు శీలలో అర్ధరాత్రి పూట ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఏమన్నా కానీ, అధికారులు మరలొచ్చి మమ్మల్ని కొట్టిన కానీ, అధికారులు మమ్మల్ని హింసించిన కానీ, అధికారులు మమ్మల్ని చంపిన కానీ, మమ్మల్ని సృష్టించిన యేసు ప్రభువుని మేము ఆరాధన చేయకుండా ఉండలేమని ఏం చేశారు తెలుసా? లేచి కూర్చుని ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటే అక్కడున్న ప్రాంతం మీదకి దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనం ఈ సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క అభిషేకము దిగి రావాలా, దేవుని అగ్ని జ్వాల దిగి రావాలా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, అపోస్తల కార్యం 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ప్రతి ఒక్కరి మీదకి ఇల్లంతా దేవునికి అభిషేకంతో నింపబడిందంటండి. హల్లెలూయా. అపోస్తులందరూ 120 మంది మేడగదిలోకి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభువా, మీరు మాకు కావాలి ప్రభువా, మీరుంటే మాకు చాలు ప్రభువా. అంతవరకు భయపడుతున్నవారు, అంతవరకు సువార్త చేయడానికి భయపడుతున్నవారు, అంతవరకు బయటికి వెళ్ళి దేవుని ఆరాధన చేయలేకపోతున్నవారు 120 మంది అపోస్తులు మేడగదిలో కూర్చొని మోకరించి ఏక స్వరం కలిగి, ఏక ఆత్మ కలిగి దేవుని మీద భారం వేసి దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరచబడిందంట. ఆకాశము నుంచి గొప్ప అగ్ని జ్వాలలు, పరిశుద్ధాత్మ అభిషేకము వారు కూర్చున్న ఇండ్లంతా నిండిపోయిందంటండి. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఈ మందిరంలోకి దేవునికి అభిషేకంతో ప్రతి ఒక్క కుటుంబంలోకి వెళ్ళిపోవాలా, ప్రతి ఒక్క హృదయంలోకి కార్యాలు దేవుడు చేయునుగాక. ఆ పెంతెకొస్తు దినం రోజు 120 మంది ఆ మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరచబడింది. ఆకాశము నుంచి దేవుడికి అభిషేకము ఆ గదిలో దిగినప్పుడు ఆ గది అంతా వెలుగుతూ నింపబడిందంట. వాళ్ళు అలాగనే ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైపోయింది తెలుసా? దేవునికి గ్రంథం చెప్తా ఉంది, దేవుడు ఎవరంట? దహించు అగ్ని. ఆ అగ్ని వాళ్ళ నింపి ఒక్కొక్కరిని రాలగా, ఒక్కొక్కరిని తాకగా వారు ఏమైపోయారంటే దేవుని యొక్క అన్య భాషలు మాట్లాడడం సాగారంటండి. హల్లెలూయా.
ఈ సంఘము కూడా అన్ని భాషలు మాట్లాడే సంఘముగా మార్చబడిన గాక, ప్రవచించే సంఘముగా మార్చబడిన గాక, దర్శనాలు చూసే సంఘంగా మార్చబడిన గాక, అనేక మందిని మారు మనసు పొందే సంఘంగా ఈ ప్రజలు మార్చును గాక. ఆ 120 మంది మీదకి దేవునికి అభిషేకం వచ్చినప్పుడు, దేవుడి యొక్క అగ్ని దిగి నాలుకలు విభాజించుకున్నట్టుగా ఒక్కొక్కరు తాకగా ఒరేమైపోయి తెలుసా, అభిషక్తులుగా మార్చబడ్డారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నా, పౌలు శీలలు చెరసాల్లో బంధించబడి కన్నీరు కాచి వాళ్ళ యొక్క బాధలు చూసుకోలేదు, వాళ్ళ దెబ్బలు చూసుకోలేదు, వాళ్ళ వేదన చూసుకోలేదు. కానీ యేసయ్య నువ్వు చూస్తున్నావని కన్నీరు కాచి పౌలు శీలలో మోకరించి చిన్న ప్రాణం చేసి పాటలు పాడుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం నుంచి 38 వచ్చినాం. సారీ 26 వచ్చినాం. అప్పుడు అకస్మాత్తుగా బహుమూకమం కలిగాను, చెరసాల యొక్క పునాదులు అదిరెను. హల్లెలూయా. పౌలు శీలలు ప్రాంచేసి పాటలు పాడుతూ ఉండగా దేవునికి అభిషేకం దిగి వచ్చి ఆ చెరసాల యొక్క పునాదులు కంపించిపోయినాయంట. అక్కడున్న ప్రజలు, అక్కడ బానిసత్వం ఉన్న ప్రజలు, అక్కడ వేదనతో ఉన్న ప్రజలు, ఎవరైతే హత్యలు చేశారో, ఎవరైతే దొంగతనం చేశారో, ఎవరైతే మోసం చేశారో వారందరినీ చెరసాలు బంధించారంట. అదే చెరసాల పౌలు శీలలు ఉన్నారు. వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ బంధకాలను వారందరూ ఈ యొక్క దైవాభిషేకులు చేస్తున్న విధానాన్ని చూసి అలాగని చూస్తున్నప్పుడు ఏమైపోయింది తెలుసా, వాళ్ళ యొక్క మనసు దేవునికి దైవాభిషేకుల మీద ఉంచినప్పుడు, వాళ్ళ పాటలు పడుతున్నప్పుడు దైవాభిషేకుల మీద ఉంచినప్పుడు, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు దైవాభిషేకుల మీద ఉంచినప్పుడు ఎవరైతే బంధకాలు ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్యలు ఊడిపోయినాయి అంటండి. హల్లెలూయా. ఈరోజు మన సంఖ్యలు ఊడిపోను గాక, మనకున్న బంధకాలు ఊడిపోను గాక, దేవునికి అభిషేకం నింపబడుతుంది గాక. అక్కడ వారందరూ చేతులు లేకున్న బంధకాలు తెగిపోయినాయంట. పౌలు శీలలకున్న చెరసాలు కూడా, ఆ బంధకాలు కూడా, ఆ బండలు కూడా ఏమైపోయాయి, పగిలిపోయాయి. ఎందుకు తెలుసా, వారు ఎవరి మీద ఆనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకున్నారు. ఈరోజు చాలామంది మనుషుల మీద ఆధారపడతా ఉంటారు. అప్పులు ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటూ ఉంటారు. ధనం కోసము మనిషి దగ్గరికి వెళ్తారు. బాధలు ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తారు. వేదన ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కన్నీళ్ళు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా కుమార్తె మొదటిగా నీవు నన్ను ఆనుకో. పౌలు శీలలు ఏం చేశారు తెలుసా, మనం చూస్తూ ఉన్నాము, బెత్తాలతో కొట్టారంట, ఈడ్చుకొని లాక్కుని పోయి చెరసలు బంధించేశారంట. వాళ్ళు కన్నీరు కార్చి ప్రజలకు చెప్పుకోలేదండి, అక్కడున్న అధికారులకు చెప్పుకోలేదు, అయ్యో ఎందుకు ఇలాంటి జీవితం వచ్చింది అనుకోలే. కానీ ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆనుకున్నారో వాళ్ళకున్న బంధకాలు తెగిపోయినాయి. దేవునికి మహిమ కలుగాక. అక్కడున్న ప్రజల యొక్క, అక్కడున్న బంధకాలు ఉన్న ప్రజలందరిక సంఖ్యలు తెగిపోయినాయంట. పౌలు శీలల యొక్క సంఖ్యలు తెగిపోయినాయి. వాళ్ళని ఎక్కడైతే చెరసాలు వేసి బంధకాలు వేశారో ఆ బంధకాలు ఊడి పడిపోయినాయి అంటండి. దేవునికి మహిమ కలుగాక. ఎప్పుడు తెలుసా, యేసుపై మీద గురి ఉంచినప్పుడు. ఈరోజు మనం ఎవరిపైన గురి ఉంచాలంటే యేసుక్రీస్తు ప్రభు మీద గురి ఉంచాలి. దేవునికి మహిమ కలుగాక. ఎవరు తట్టు మనం తిప్పాలంటే మనసు దేవుని తట్టు తిప్పాలా. ఎవరికెళ్ళి మన కన్నీరు కార్చాలంటే, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేని ప్రభువా అని పౌలు శీలలు ఎలాగైతే కన్నీరు కార్చి వేదన పడి దుఃఖ క్రాంతులై లేచి మోకరించి పాటలు పాడారు, అలాగ మనం మార్చబడాలా. అపోస్తులు మనం చూస్తున్నా, అపోస్తులు కూడా అప్పటి వరకు దేవుడితో ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారో, బయటికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించలేని స్థితి, బయటికి వెళ్ళిపోతే ఏమైపోతామో, ఇక్కడ అధికారులు ఏం చేస్తారు అనుకున్న స్థితిలో పెంతెకోస్తు దినం రోజు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించాడండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యము
2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దం కలగగా కాదు 2వ అధ్యాయము 6వ వచనం. ఈ శబ్దం కలగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు వారు మాట్లాడట విని కలవరపడిరి. హల్లెలూయా. అపోస్తలులు 20 మంది ఆ మేడ గదిలో కూర్చున్నప్పుడు అగ్ని జ్వాలలు నాలుకలు విభజించుకున్నట్టుగా ఒక్కొక్కరు తాకగా వారు అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏదైతే ఉన్నాయో భాషలో మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలా చెప్పుకుంటా ఉన్నాం. అలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ విని వీళ్ళు చదువు లేనివారు, జ్ఞానం లేనివారు, చేపలు పట్టుకునేవారు ఇలా ఎలాగ మాట్లాడుతూ ఉన్నారని అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారంటండి. హల్లెలూయా. ఇంకోసారి చూద్దాం. హల్లెలూయా. వారి మధ్యలో ఉన్నవారు ఒక ఆయన తోమా. ఆ తోమా మీకు తెలుసు, చెన్నైకి వచ్చాడు, గొప్ప సేవ చేసి అతను సాక్షుడైపోయాడు. ఆ తోమా వారి మధ్యలో నిలిచి అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న కొందరు అక్కడికి వెళ్ళారండి. హల్లెలూయా. అప్పుడు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళారు. ఆ వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఈ తోమా దేవునికి అభిషేకం వచ్చి దేవుడు తాకినప్పుడు ఈ లోకంలో ఉన్న భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడున్న వారు ఆశ్చర్యపోయి ఆ ప్రార్థన అనంతరం అడిగారంట తోమను, అయ్యా మా భారతదేశం యొక్క అయ్యా మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మా దేశానికి ఎప్పుడైనా మీరు వచ్చారంటే తోమ చెప్పాడంట, నేను ఎప్పుడు రాలేదయ్యా, ఆ దేశం ముందుని కూడా నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తనంతరం చాలా దినాల తర్వాత తోమ మన దేశానికి వచ్చి అతను సాక్షుడైపోయాడు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. హల్లెలూయా. అది ఎలాంటిదైనా కానీ వాటెవర్ అదేదైనా కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి అభిషేకం వచ్చినప్పుడు మన హృదయాలు మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ అపోస్తులు ఆ దినాన బయటకు వచ్చారు. ఏం చేశారో తెలుసా? ఈ 120 మంది భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసేవారిగా మార్చబడారండి. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న మీరు కూడా అలాగ మార్చబడుదురుగాక. అందుకే బైబిల్ గ్రంథం నుంచి 16వ అధ్యాయము 26వ వచనం 2 లైన్ చదువుకుందాం. భూకంపం కలిగెను, చెరసాల పునాదాలు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి యొక్క బంధకాలు ఊడిపోయాయి. అంతలో చెరసాల యొక్క నాయకుడు మేలుకొని చెరసాల యొక్క తలుపులన్నీ తెరచి ఉండటం చూసి ఖైదులు పారిపోయి ఉండొచ్చు అనుకొని తన కత్తి తన తీసుకొని చంపుకొని పోయాడంటండి. హల్లెలూయా. ఈ పోలీసులకు అక్కడ ఖైదులందరికీ ఒక అధికారి నియమించాడు. అధికారి ఒక ప్రాంతం నిలిచున్నాడు. వీళ్ళు ప్రాణం చేస్తూ ఉన్నారు. దేవునికి అభిషేకం వచ్చింది. గొప్ప అభిషేకం వచ్చినప్పుడు భూమి కంపించిపోయింది. చెరసాల యొక్క బంధకాలు తెగిపోయినాయి. వాళ్ళ మనసులో ఉన్న బంధకాలు తెగిపోయినాయి. ఆ గోడల యొక్క బంధకాలు తెగిపోయినాయి. అక్కడున్న అధికారి భయపడిపోయాడు. గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల యొక్క వాకిలు తెరచబడ్డాయి. ఒకవేళ ఇదిగో నాకు అప్పగించిన ఖైదులు వెళ్ళిపోయిండొచ్చని తన వరలో ఉన్న కత్తి తను తీసుకొని తను పొడుచుకొని చంపుకొని పోయాడంటండి. అప్పుడు అక్కడున్న పోలీసులు తనతో చెప్తా ఉన్నారు, చూడండి అన్నమాట, నువ్వు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు తెలుసా పోలీసులు? ఇదిగో అధికారి, ఇదిగో నీ కత్తి నువ్వు ఇదిగో తీసుకొని నువ్వు పొడుచుకోవద్దు, నువ్వు చనిపోవద్దు, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళి పోలేదు. నిజానికి ఒకవేళ పౌరుషులలో ఒక లేకపోతే, ఒకవేళ భూకంపం వచ్చింటే అక్కడ ఖైదులు వెళ్ళిపోయిండవచ్చేమో. ఎందుకంటే తెలుసా,
అక్కడ దేవుని ఆరాధన లేదు కనుక, అక్కడ దేవుని ఆరాధన చేసేవారు లేరు కనుక, అక్కడ దేవునికి వాక్యం ప్రకటించబడదు కనుక, వారు ఇంకా లోకంలో ఉన్నారు కనుక వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉండవచ్చేమో. కానీ అక్కడ పౌలు శీలులు చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్న ప్రతి ఒక్కటి వారు విన్నారు. వారి జీవితంలో ఏమైపోయిందంటే మార్చబడినాయండి. హల్లెలూయా. దేవుడు సామాన్యంగా చెరసాలలోకి పంపించాడు, సామాన్యంగా దేవుడు మనకు శ్రమలు పెట్టాడు, సామాన్యంగా దేవుడు మనకి ఇబ్బందులు పెట్టాడు. దాని వెనక ఏదో గొప్ప కార్యము ఉండే ఉంటుంది. బైబిల్ చెప్తా ఉంది, ఒక కీడు వెనక ఒక మేలు దాగి ఉంటుంది అండి. హల్లెలూయా. పౌలు శీలలు దెబ్బలు తినడం వలన, చెరసాల పోవడం వలన, చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఏమైపోయిందంటే వారికున్న బంధకాలు తీయిపోయినాయండి. హల్లెలూయా. ఈరోజు దేవునికి అభిషేకం ద్వారా ఈరోజు మనకున్న బంధకాలని తెగిపోను గాక యేసు నామములో. ఈరోజున్న గోడలు కూలిపోను గాక, సాతానిక సంఖ్యలు వెళ్ళిపోను గాక. ఈ రోజు నుంచి నూతన అభిషేకంతో మనము ముందుకు అడుగు వేద్దుము గాక. అధికారితో చెప్పినప్పుడు అధికారి కత్తి పక్కన పడేసి అక్కడ సైనికుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు వెళ్ళి ఇదిగో దీపం తీసుకురండి, లాంతర్ తీసుకురండి, ఇదిగో చూద్దామని చెప్పినప్పుడు ఆ లాంతర్ తీసుకొని ఆ దీపం తీసుకొని వచ్చి ఆ యొక్క అధికారికి ఇచ్చినప్పుడు అధికారి ఎత్తి పట్టుకోగా ఎవరే కానీ అడుగు బయట పెట్టిన వారు కానే కారు. వాళ్ళ యొక్క మకాలన్నీ తేజరెళ్ళిపోతూ ఉన్నాయంటండి. హల్లెలూయా. వాళ్ళ మకాలలోకి వెలుగు వచ్చేసిందంట, వాళ్ళ మకాలలోకి సంతోషం వచ్చిందంట. నూతన అభిషేకం తినిపబడిన వారే అలాగా నిలిచినప్పుడు ఈ అధికారిక హృదయము మార్చబడిపోయింది. వందలాది మందికి అధికారం ఉన్న ఈ వ్యక్తి యొక్క మనసు మార్చబడింది. యేసు ప్రభు ఇంత గొప్పవాడా? నరహత్య చేసిన వారు ఉన్నారు, మోసం చేసిన వారు ఉన్నారు, దొంగతనం చేసిన వారు ఉన్నారు, అనేకమైన కార్యాలు ఈ లోకంలో చేసిన వారు ఉన్నారు. కానీ ఎవరే కానీ వెళ్ళిపోలేదని తను ఏం చేశారు తెలుసా? దైవసేవకుల యొక్క పాదాల మీద సాగిలపడి నమస్కారం చేశాడంటండి. హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, దేవుని యొక్క దైవసేవకుల పాదాలు ఎంతో సుందరమైనవి. హల్లెలూయా. దైవసేవకుడు ఏ కుటుంబంలో అడుగు పెడతాడో మన కుటుంబంలోకి యేసు ప్రభువు వచ్చినట్టే. ఎందుకో తెలుసా? ఇర్మియాతో చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా? నీతో నేనున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నీతో వస్తాను. హల్లెలూయా. మోషేతో చెప్పాడు, మోషే నువ్వు భయపడకు, నీకు నేను ముందుగా నడుస్తాను. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు మీ దైవసేవకుడు మీ ఇంటికి వస్తూ ఉన్నాడంటే దైవసేవకునితో ఎవరు వస్తూ ఉన్నారు? యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. మీ ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి నిమిషము దేవుడు మీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నట్టే. దైవసేవకురాలు దైవసేవకులు మీ కుటుంబానికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే అది మీకు క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. ఈ యొక్క అధికారి అక్కడున్న పౌలు శీలులు పాదాల మీద నమస్కారం చేస్తూ కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకుంటూ, అయ్యా నేను కూడా రక్షణ పొందాలని ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. చూడండి మాట ఒకసారి, అయ్యలరా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. హల్లెలూయా. పౌలు శీలులు చెప్తా ఉన్నారు, అధికారి అడిగాడు, అయ్యా నా కుటుంబానికి రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నా పిల్లలకు రక్షణ కావాలి, నా సాటి సగరాలకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, అయితే నేనేమి చేయాలి? పౌలు శీలులు చెప్తా ఉన్నారు, ఏం చెప్తున్నా తెలుసా? అయ్యా మీ దగ్గర నుంచి మాకు ఏమీ అవసరం లేదు, కానీ నువ్వు కేవలం యేసు ప్రభు మీద అలా ఏం ఉంచాలంట? విశ్వాసం మాత్రము ఉంచు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి పైన విశ్వాసం ఉంచాలంటే యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆదుకోవాలంటే యేసు ప్రభు మీద అనుకోవాలా. చెరసాలలో బంధకాలను వారి యొక్క బంధకాలు ఏమైపోయినాయంట? తెగిపోయాయి. ఇప్పుడు మనకున్న బంధకాలు దేవుడికి తెంచడం కష్టమా? దేవుడు చెప్తా ఉన్నాడు, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల సమర్థంగా వాళ్ళ వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అది నేనే అని చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ మందిరంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
ఈ మందిరం దహించు అగ్ని అయిన యేసు ప్రభు ఉన్నాడు. ఈరోజు మనం నడిపించేవారు ఎవరంటే మనుషులు కాదండి, సైన్యములకు అధిపతి అయిన ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ముసొచ్చుదా హల్లెలూయా. అధికారి ఆ దైవశకుని అడిగినప్పుడు విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ దైవశకులను పట్టుకొని తన కుటుంబంలోకి చేర్చుకున్నాడు అంటండి. హల్లెలూయా. ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ గాయాలన్నీ తుడిచి కన్నీరు కార్చి తన సాటిన సాకరాలు తన పిల్లలు ఆ దైవశకుని మీద లక్ష్యం ఇచ్చినప్పుడు వారి కోసం ప్రాణం చేసి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఆ దినాన్నే ఏం తీసుకున్నారు తెలుసా? రక్షణ వస్త్రం అనే బాప్తిస్మం తీసుకున్నారంటండి. హల్లెలూయా. వారి మీనికి ఏం దిగి వచ్చింది తెలుసా? పరిశుద్ధ ఆత్మ అభిషేకం దిగి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలోకి రక్షణ కావాలంటే, ఈరోజు మన జీవితాలు బాగుపడాలంటే, ఈరోజు మనము అభివృద్ధి చెందించబడాలంటే, మనకున్న రోగాలు వెళ్ళిపోవాలంటే, మనకున్న బాధలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? దైవశకురాలు ఏదైతే మన కోసం వెతుకుతూ ఉన్నారో, ఏదైతే చెప్తా ఉన్నారో, ఇది యేసు ప్రభువే దైవశకులు ఉండి నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఎవరైతే దైవశకులు చెప్పిన మాట వింటారో వారు ఆశీర్వదించబడతారండి. హల్లెలూయా. మీకు ఇచ్చిన దైవశకులు సామాన్యమైన వారు కాదు. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశ ప్రకారము, దేవుని యొక్క పేరైన ప్రకారము, దేవుని యొక్క దేవుడే పేరు పెట్టి పిలిచబడిన దైవశకులు. అలాంటి వారు మన దగ్గరకు వచ్చి వాక్య ఉపదేశం చేస్తున్నప్పుడు, అలాంటి వారు మీ కొరకు కన్నీరు కార్చి ప్రాణం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దైవశకునికి లోబడి జీవించాలి. ఒక అధికారి, వందలాది మందికి అధికారే ఏం చేశాడు మనం చూస్తున్నాం. పౌలు శిలువ యొక్క పాదాల మీద పడారంటండి. ఎందుకు తెలుసా? దైవశకుల యొక్క పాదాలు అతి సుందరము. హల్లెలూయా. ఈరోజు మీకు ఇచ్చిన దైవశకురాలు అక్కగారు కావచ్చు, అన్నయ్య కావచ్చు, దేవుడు ఇచ్చిన గొప్ప బాధ్యత మీకు దైవశకులను ఇవ్వడం. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది. లాస్ట్ ఒక మాట చెప్తాను. యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము, యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటికి రాక మునిపే. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు మీకు ఇచ్చిన దైవశకులను మనుషుల యొక్క పేరే దూరం అయిన వారు కాదు, మనుషుల యొక్క తలంపుల దూరం అయిన వారు కాదు, వారి యొక్క ఉద్దేశ ప్రకారం దైవశకులైన వారు కాదు. దేవునికి వాక్కు చెప్తా ఉంది, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె, ఇదిగో మీ తల్లి గర్భంలో మీరు రూపించక ముందే, మీరు పిండంగా తయారు చేయక ముందే, ఈ లోకానికి మీరు రాకముందే నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను. హల్లెలూయా. ఎవరి కొరకు అంటే జనముల కొరకు. హల్లెలూయా. ఈ భూమినికి అడుగు పెట్టక ముందే, వారికి తల్లి గర్భంలో రూపించక ముందే, పిండంగా తయారు చేయక ముందే దేవుడు ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి పలానా దైవశకుడు కావాలి, పలానా దైవశకురాలు కావాలి, వారి ద్వారా నా సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, అనేక మంది రక్షించుకోవాలని మీకు ఇచ్చిన దైవశకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. హల్లెలూయా. వారు గర్భము నుంచి బయటికి రాకుండా మునిపే ఏం చేశారంటే ప్రజల కొరకు దేవుడు ఏం చేశారంట? సేవకుడిగా సేవకురాలుగా తయారు చేశారండి. హల్లెలూయా. దైవశకునికి విలువయండి. దైవశకుడు చెప్తున్న మాట వినండి. అక్కడ దైవశకుడు పౌలు శీలలు చెప్తున్న మాటలు, పాటలు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బంధకాలు ఉన్న వారు విన్నారు. ఏమైపోయారంటే ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఎందుకు తెలుసా? పౌలు శీలలు తల్లి గర్భం రూపించకముందే దేవుడు దైవశకులుగా ఏర్పాటు చేసుకున్నారు. సమ్మేళనను తనకిచ్చిన సాటి సాకరాల అక్కను
మీ కొరకు, ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరి కొరకు తల్లి గర్భంలో రూపించక మునిపే, ఇదిగో ఈ భూమినికి అడుగు పెట్టక మునిపే దేవుడు వరకుని ఏం చేశాడు తెలుసా? మీ కొరకు ఏర్పాటు చేశాడండి. హల్లెలూయా. ఒక మాట చూడండి, అదే మాట. నేను నిన్ను ప్రతిష్ఠితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. దైవశక్తులను మీ కొరకు ఒక అభిషక్తులుగాను, ఒక ప్రవక్తలుగాను, ఒక దైవశకుడుగాను దేవుడే భూమినికి దైవశకులు అడుగు పెట్టకముందే మన కోసం ప్రతిష్ఠించున్నాడు. దైవశకులు మాటేనండి. పునరుద్ధాన దినం రోజు మందిరానికి రండి. దైవశకుడు ఏదైతే విత్తుతాడో అది మన కొరకు అనుకోండి. ఆడ పౌలు శీలలు కూడా అలానే చేశారు. కన్నీరు కార్చి దేవుని వైపు తిరిగి చూసినప్పుడు, కన్నీరు కార్చి దేవుని వైపు తిరిగి చూసినప్పుడు, బ్యాక్గ్రౌండ్, కన్నీరు కార్చి దేవుని వైపు తిరిగి చూసినప్పుడు వారికున్న సంఖ్యలు తెగిపోయినాయి, వారికున్న సంఖ్యలు తెగిపోయినాయి, వాళ్ళ బంధకాలు తెగిపోయినాయి. ఈరోజు మీకు ఇచ్చిన దైవశకులు సామాన్యమైన వారు కాదు. దేవునికి చిత్తానుసారంగా ఏర్పరచబడిన వారు. అందరూ మొక్కరించండి ఒకసారి. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈరోజు మీకున్న బంధకాలు చేయబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ లాడు. ఓరి భాష్యకేందర్ ఎలరబా. థ్యాంక్ యూ లాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. పౌలు శీలలు కన్నీరు కార్చి మోకరించి అంత రక్తం కారుతున్న కానీ, అన్ని దెబ్బలు తిన్న కానీ, వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు తిరిగి చూసి యేసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభు అని చిన్న ప్రాంతసారం చేయగా అక్కడ అనేక మంది ఉన్నారు. వారి ద్వారా అనేక బంధకాలు తెంచేయబడ్డాయి. ఈరోజు మీకు ఇచ్చిన దైవశకుడు, అలాగే అక్క దైవశకురాలు, వారి ద్వారా మీకు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. వారు ప్రాణం చేసినప్పుడు గొప్ప విడుదల చేయబోతా ఉన్నాడు. మీరు ఏ బంధకాలు అయితే మీ దైవశకుడి దగ్గరకు వచ్చి బంధకాలు ఉన్నామని చెప్పినప్పుడు వారు ప్రాణం చేసినప్పుడు నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు చిన్న ప్రార్థించండి. ప్రభువా, ఇదిగో మాకున్న సంఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రభువా, ఏదైతే బాధలు ఉన్నాయో, ఏదైతే కన్నీరులో కృంగిపోయినారో, ఏదైతే అనారోగ్యం నుంచి బయటికి రాలేక, ఏదైతే వేదనలు కృంగిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో 4 గోడల మధ్యలో, ఈరోజు ప్రాంచే నీ కన్నీరు దేవుడు తుడుచోబోతా ఉన్నాడు. నీకున్న బంధకాలను చిడిపించబోతా ఉన్నాడు. ఏ గోడల మధ్యలో నువ్వు కృంగిపోతా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు బయటికి రాలేని స్థితిలో ఉండిపోయావో, దేవుడు చెబుతా ఉన్నాడు, నా కుమారుడు, నా కుమార్తె నిన్ను బయటికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. నీకున్న బంధకాలను చిడిపించడానికి ఇష్టపడతా ఉన్నాను. నీ కన్నీరు తుడచబోతా ఉన్నాను. గుండె చెదిరి వారిని బాగుపరిచే దేవుడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు అప్పులలో కృంగిపోయినావేమో, నాకు మరణమే శాసనం అనుకుంటా ఉన్నావేమో. నా బాధలు ఎవరు చెప్పుకోవాలా? నా గర్భఫలం లేదు, నా భర్త మారు మనసు పొందట్లేదు, నా పిల్లలు దేవుడి సన్నిధికి రావట్లేదు, నా మాట వినట్లేదు. అయ్యో నా పరిస్థితి ఏంటి? అయ్యో నేను ఎవరు చెప్పుకోవాలి అని కృంగిపోతా ఉన్నవా? బంధకాలు ఉండిపోయినవా? దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఈరోజు నీకు గొప్ప విడుదల కలగ చేయబోతున్నా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు ఆస్వాదించబోతా ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. పట్ట జలంత విస్తారమైన ప్రజలతో దేవుడు సమకూర్చబోతా ఉన్నాడు. ఇది చెప్తున్న మాట ఎవరు కాదు, మనుషులు కాదండి, సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని ఆస్వాదించబోతా ఉన్నాను, మిమ్మల్ని దీవించబోతా ఉన్నాను. పాతవి గతించబోతా ఉన్నాయి, నూతనము మీ జీవితంలో చేయబోతున్న దేవుడు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా.